విశ్వాసం. అర్థమైందండి? ఎబ్రీ 11:6 అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. కాబట్టి భక్తులరా, ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉంది చాలా మందిలో, కానీ అది ఎలా ఉందంటే కొంతమంది విశ్వాసం మృతమైన విశ్వాసం లాగా ఉంది. మృతం అంటే చచ్చిపోయిన విశ్వాసం, అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పిల్లల విశ్వాస విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకున్న విశ్వాసం సజీవమైందా లేదా మృతమైందా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ విశ్వాస విషయంలో మనం వెనక తీసినట్లయితే 38 అన్నాడు కదా, విశ్వాసపడు కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. 11:6 ఏమన్నాడు? విశ్వాసం ఉన్న వాళ్ళు దేవునికి ఇష్టలు. ఇప్పుడు 10:38 చివరిలో ఏమన్నాడు? నా ఆత్మకు. చూసారా, విశ్వాసం లేని వాడు వల్ల దేవునికి ఎలాంటి సంతోషం కలగదు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సజీవమైన విశ్వాసం ఉండాలి.